8 టీంలు పాల్గొన్నారు. అందులో నుండి గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అఖిల పద్మశాలి సమాజం భివండి మరియు యువక సంఘం నాయగావ్ ఇద్దరు క్రికెట్ టీంలు 2 టీంలు మళ్ళా ఫైనల్కి వచ్చినాయి. అతి తొందరలోనే ఫైనల్ జరగబోతున్నది అని దాంతోపాటు మా సమాజం ఏదైతే ఉన్నదో అఖిల పద్మశాలి సమాజం కామాటిపురం దాని గురించి 2 విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. ఒకటే ఏంటంటే మా సమాజం లోపల 5 పోర్ట్ శాఖలు ఉన్నాయి. ఒకటి మహిళా మండల్, ఒకటి విద్యార్థి ఎడ్యుకేషన్ సొసైటీ శిక్షణ సమితి, వధూవరుల సమితి, స్వాధ్యాయ సత్సంగ్, ఆరోగ్య సేవా సమితి, వృద్ధ సేవా సమితి మాదిరిగా పోర్ట్ శాఖల్ని వాళ్ళందరూ చాలా మంచి ఎత్తున పనిచేస్తుంటారు. వధూవరుల సమితి ప్రతి శనివారము ఆదివారం 2 రోజులు సమాజం లోపల ఉంటారు పదాధికారులు. వాళ్ళతోని సంప్రదించవచ్చు ఎవరైనా కానీ పద్మశాలీలు. దాంతోపాటు శిక్షణ సమితి వాళ్ళు ప్రతిరోజు ½ an hour to 1 hour వాళ్ళు సమయం ఇస్తారు కంపల్సరీ. దానికి కూడా ఎవరైనా ఏమన్నా శిక్షణ గురించి ఎడ్యుకేషన్ పట్ల ఏమన్నా సహకారం కావాలంటే అది కూడా సహకారం మా దగ్గర నుంచి దొరుకుతుంది. అదే ప్రకారంగా స్వాధ్యాయ సత్సంగ్ రోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు స్వాధ్యాయం ఉంటుంది. దాంట్లో నిజంగానే మన వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్, అమ్మలు, అక్కలు, అన్నలు అందరూ పాల్గొంటారు. ప్రతిరోజు 2 గంటలు ఉంటుంది. దాంట్లో ఇంచుమించు రోజు 50 మంది వృద్ధులు అందులో పాల్గొంటారు. దాని యొక్క సేవ యొక్క లాభాన్ని తీసుకుంటారు. అదే ప్రకారంగా వృద్ధ సేవా సమితి నుండి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం సీనియర్ సిటిజన్ కార్డ్స్ ఉచితంగా ఇస్తుంటాం. దాంతోపాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. అదే ప్రకారంగా సమాజం తరపున ఈ శతాబ్ది మహోత్సవ సందర్భంన బ్లడ్ డొనేషన్ క్యాంప్ జనవరి నెలలో తీసుకుంటున్నాము. కాబట్టి ఎవరన్నా బ్లడ్ డొనేషన్ మేము అది సర్క్యులేట్ చేస్తాము. సమాజ యువకులు దాంట్లో సమాజం మంచి కోసము మీరందరూ బ్లడ్ డొనేట్ చేయాలని మీ అందరితో కోరుతున్నా. మేము సర్క్యులేట్ చేస్తాం. అప్పుడు తప్పక రావాలి. కామాటిపురం లోపల ఉంటుంది అది కార్యక్రమం సమాజం హాల్ లోపల. అని ఈ సమాజం స్థాపించిన నుంచి నిజంగా అంటే 1924 లోపల మా పెద్దలు, అప్పటి పెద్దలు 7 సభ్యులు సమాజాన్ని స్థాపించి అప్పటి దాతలు ఆ సమాజంకు ఎంతో సహకార్యం అనగా డబ్బు రూపకంగా కానీ స్థలము రూపంగా కానీ మన సమాజంకు ఇచ్చిండ్రు. ఆ దాతలను మేము ఎన్నడూ మరవలేము. ఎందుకోసం అంటే వాళ్ళు ఇచ్చిన ఆ సేవ, ఆ ధనము, స్థలము ఇవ్వడం వలన ఈరోజు మేము అక్కడ మాకు ఆ స్థలం ఉన్నది. మేము దాని యొక్క ఉపయోగం తీసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజంలో పుట్టినం పెరిగినాం. సమాజం పేరు ప్రతిష్టను మనం ఎక్కడైనా చెప్పుకుంటుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరి కర్తవ్యం ఉన్నది. సమాజంకు ఎంతో కొంత గొప్ప తప్పనిసరిగా సమాజంకు సహకారం చేయాలి అని సహయోగం చేయాలి. సమాజం ఏదైనా పని పూనుకుంటే అందరూ దాంట్లో పాల్గొనాలి అని పాల్గొని డబ్బు రూపకంగా తప్పక సహకారం చేయాలని మీ అందరితో కోరుతున్నా. ఎందుకోసం అంటే మనం ఇస్తేనే మన సమాజం ఉంటుంది అని మనం ఎవరికైనా సహకారం చేయగలుగుతాం. ఎందుకోసం అంటే సమాజం దగ్గర డబ్బు ఉంటేనే ఏ కార్యక్రమం చేయాలనుకున్నా చేపట్టగలుగుతాం అని సేవ కూడా చేయగలుగుతాం. కాబట్టి ఉన్నవాళ్ళు ధన రూపకంగా సేవ చేయాలి, లేని వాళ్ళు సమయం ఇచ్చి సేవ చేయాలి. కాబట్టి ఇది మీరందరూ గమనించి మీరందరూ ఇక ముందు యువకులతో కోరేది ఒకటే, మీరు ఖాళీ క్రికెట్కి వచ్చినాం, క్రికెట్ ఆడినాం, పోయినాం అన్నట్టు ఉండొద్దు. సమాజం పనులల్లో మీరందరూ సహకరించాలి. సమాజంలో రావాలి, పోవాలి, సమాజంలో పాల్గొనాలి, పదవులను అలంకరించాలి అని అందరిది సమాజం మనందరిది. కాబట్టి మనం అందరం సేవ చేయాలి కొద్దో గొప్ప. కాబట్టి మీ అందరితో కోరుతున్నా మీరందరూ సహకారం సమాజంకు సేవ చేయాలి అని. అదే ప్రకారంగా పెద్దలను గౌరవించండి. వాళ్ళు లేనిది మనం లేము. కాబట్టి